ఏమైంది? పానం ఎట్లున్నది? ఏమన్నారా తమ్మి డాక్టర్లు? ఇంకేం చెప్పలేదే. నిన్న తీసుకొచ్చినాక కక్కిచ్చారు, గ్లూకోజ్ పెట్టింది, సూదులేసింది. ఇంకా రాలే డాక్టర్ ఇప్పుడు వస్తాడు కావచ్చు. ఏమన్నా తినబెట్టమన్నారా మరి? ఏం తినబెట్టలేదు, దాని గొంతు నొత్తలేదు. ఆయనకు దెబ్బనే తినబెడితే ఆయన కప్పితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఏమి తింటది రా తల్లి? రాత్రి గొంతుకెళ్ళ పైపు లేచి దొబ్బి పెద్ద పెద్ద మిషన్లో తోటి అక్కిచ్చిల్లి పిల్ల. దాన్ని అసలే పిసిక పానమే, తల్లడిచ్చింది బిడ్డ. ఏం గోళీలు రా అవి? అడ్డమైన గోళీలు మింగి పాడు చేసింది. ఎట్లుంటుందో ఏమో పుల్లా. ఎప్పటిదాకా కూర్చోమన్నారు ఇక్కడ? ఇంకేం చెప్పలేదక్క, సార్ వచ్చిన తర్వాత చెప్తానేమన్నా. మొన్ననే అత్త అన్ననే ఏమద్దు ఉండు, ఇంట్లో అందరు చుట్టాలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు విడిచిపెట్టేస్తావా అని అన్నాడు. ఇక నిన్నద్దాం అనుకుంటే నిన్న సామి విరమాల చేసాడు. నా పానం అంతా ఇక్కడ ఉండే, నేను ఏం చేయాలి చెప్పు? ఇక నిన్నేం రమ్మనాలి చెల్లె? ఇంటితోటి ఇల్లడు మంది చుట్టాలే, కొత్తగా పెళ్ళైన వాళ్ళే. ఇక అవన్నీ ఇడిచిపెట్టి నిన్ను రమ్మనాలన్నా ఇడికి. నీ చుట్టాలు చల్లకుండా చుట్టాలు ఎటన్నా పోతారా అనే అన్న? నువ్వు ఇక్కడ ఆగమాగ ఉండే పొల్లంతా నన్ను రాకుండా చేసినావు నువ్వు. నీకు రావాలనిపిస్తుంది, నేను ఎట్లా రమ్మంటారా? ఏందట్రా మరి? ఏంది నీ బాధ అని అడిగిన వారా దాన్ని? ఎందుకు ఇట్లా చేసిందట? ఎంత అడిగినా చెప్తలేదక్క. ఏంది బిడ్డ, ఏం జరిగింది? ఈ కర్మ నీకెందుకు పట్టింది బిడ్డ? ఎందుకు చావాలనుకున్నావు అని ఎంత మొత్తుకున్నా కూడా నోరే చెప్తలేదు. అదే నోరు చెప్తలేదు అంటున్నావు. మళ్ళీ చేసిందంతా చేసి పెద్దది పోయేదాకా అట్లే చేతివి. పెద్దది మా తమ్ముడికి చేద్దాం మంచిగా బతుంది అంటే వినపోతివి. ఎవరినో పట్టుకొని పోయేదాకా చూతివి. అది అట్లే చేసే దీనికి ఎక్కడ అడ్డమైన తీసుకొచ్చి వానికే ఇస్తా అని ఒక్కటే మక్కు పడుతుంది. అది వానికి వాని ఇష్టం లేక ఇది ఇట్లా చేసుకునే. నేను చెప్పలేదా అరే నీకు ఇష్టమైన పెళ్లి చేస్తే బిడ్డ అని చెప్పలేదా? చేసిందంతా నువ్వే చేసినావు. ఏం పిచ్చున్నదో నీ మీద ఏం నాశనకాలం ఉన్నదో. అగో గట్లా మాట్లాడితే ఏంది కావ్య నువ్వు? నా బిడ్డ నేను ఏమైనా చేసుకొని సత్తటి కళ్ళు చల్లబడతాయి. ఏం పిస మాటలు అవి? ఎందుకు సాగు కోరుకుంటానో నువ్వు చెప్పు. పొల్లగా పరిస్థితులలో ఉన్నది గట్లా మాట్లాడచ్చు నువ్వు. వాడిని అంటావు ఎదిగిన పిల్లలు ఉన్నాక పెళ్లి చేయాలని ఏ తండ్రి అయినా అనుకుంటాడు. వాడు అంతే అనుకున్నాడు. తప్పే ఉన్నది చెప్పుదల్లా? పెళ్లి చేయాలనుకున్నాడు తప్ప? పెళ్లి చేస్తా అంటే గోళీలు మింగుతారా? ఇష్టం లేకపోతే ఇష్టం లేదు బాబు అని చెప్పాలి కానీ గోళీలు మింగుతారా? వాడిని అంటున్నావు నువ్వు. ఇంకా అంతే సుమతి. రాత్రి ఏమంటాను కాబట్టి ఏం మాట్లాడుతున్నా తెలుస్తలేదు. నా బిడ్డకి అయితే ఏమన్నా కానీ రాదు, ఇంట్లో గుడి పెట్టుకొని సత్తా నేను ఇల్లంతా ఆగం కావాలి. ఎందుకు కావే అట్లా మాట్లాడతాను? ఏమన్నాడు? సచినాన్ని అందరు కొంచపోతలేరా? నా మూటలు కొంచపోతారు. యాభై బిడ్డలు వీళ్ళు కొంచపోతారు కావచ్చు. అయినా ఎవరిదేం పోతాను తీయరాదు. దానికి ఏమన్నా అయితే నా కడిపే కాదు కదా. నీదేం పోతుంది, వాళ్ళదేం పోతుంది, ఎవరిదేం పోతుంది, ఎవరికేం కాదు. ఏందన్నట్టు కావ్య నువ్వు మాట్లాడేది ఏంటిది? నువ్వు మాట్లాడే మాటకి ఏమన్నా రీతి రివాయి ఉన్నదా? కాదు బిడ్డ, నేను అక్కోళ్ళింటికి పోయేటప్పుడు చెప్పలేదా బిడ్డ నీకు నచ్చిన పెళ్ళే చేస్తా అని చెప్పలేదా? నువ్వు గీ కథ చేసుకుంటే నేను ఎట్లా బతకాలి బిడ్డ? అక్క దొరసానికి ఆ పని చేసి ఇంటి మొక్కన తొక్కేసి వస్తలేదా? మాకు దిక్కు తీర నువ్వు కాకపోతే ఇంకెవరు బిడ్డ? నీకేమన్నా అయితే మేము ఎట్లా బతకాలి బిడ్డ? నేను రానన్నా కాడికి నా బిడ్డ అద్దమ్మ నువ్వు పోకన్నది. అది అన్నప్పుడు నేను ఇంటికన్నా అయిపోవు. నన్ను రా అన్న ఎంబడే పడ్డాడు, శనేశ్వరుడు పడ్డట్టు. రాకుండా అయిపోవు కదరా తమ్మి. ఎందుకురా ఇవన్నీ మాటలు? దానికి ఏం కాలే, దానికి ఏమన్నా అయ్యేది ఉంటే నా మీదకి వెళ్ళి పోవు కదా అయ్యా. నువ్వు రాకుండా నన్న సప్పుడే కదా తమ్ముడు రాలేదని ఒక గంట ఏడ్చి సప్పుడే కూకుందరు కావచ్చు. ఎందుకు బాధ చెప్పు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎట్లా మాట్లాడతా చూసినావు ఇప్పుడు కావ్య? అరే ఇప్పుడు ఎవరికి ఏమైంది సుమతి? నువ్వెందుకు బాధపడుతున్నావు చెప్పు? మంచిగానే ఉన్నది కదా. ఏమో నువ్వు బాధపడబడి బాధపెట్టబడి ఒకరే ఉండాలి. అందరు బయటికి వెళ్ళండి. పేషెంట్ దగ్గర కొన్ని ఉంటా, బయటికి పోదాం. రారా నువ్వు కూడా వస్తావారా? కాదే ముఖం మీదనే అంటావా? అది బాధపడదా అని? ఏం బాధ? నాకు లేని బాధ వాళ్ళకే వచ్చిందా? బాధపడదా అంటే నువ్వు అది చచ్చిపోతే నా గడిపే కాలు. నీదేం పోవు, వాళ్ళదేం పోవు. బిడ్డ సత్యం మాత్రం నాకు మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నావా? నాకు లేదా బాధ దానికి అట్లయినందుకు? మళ్ళా అద్దన్నదా? అది ఒక్క తిరుగా మళ్ళీ వేసుకొని ఇంటికి మనం ఎట్లా పోదండి ఆడ అన్నదా? అంటే ఇన్నవా? నా ఎమ్మడి పడ్డట్టు వాడు తీసుకొని పోతివి. తీసుకొని పోయినాక దాని మనసు ఏమి విరిగిందో అది అట్లా చేసుకునే. నేను రాకుండా ఉంటుంది అట్లా చేసుకున్నా. నీకేం మాట్లాడాలి, ఎక్కడేం మాట్లాడాలి సంగతి తెలుస్తలేదు. ఫస్ట్ మళ్ళీ అంటేనేమో నన్ను బన్నాన్ని బదనం చేస్తాను. దాని ముఖం ముంగట మాట్లాడితే బాధపడదా? మీ ఇంటికి వద్దన్నది వద్దన్న వచ్చిండు. అరే ఏం మాట్లాడతావే? ఇంకెప్పుడు నేర్చుకుంటావు మనం? ఇక ఉన్నది ఉన్నట్టు అంటే నేను లంగను కదా.
మీరు అందరు ఒకటి అయినా కూడా నా పిల్లలకి ఏమైనా మీకు అవసరం లేదు. ఏమనంటే ఇక పాయిదారుల మాటలు మాట్లాడుకుంటూ ఉంటావు, నా పిల్లలని. ఒక కవర్ పెట్టినా అయిపోయి ఇంట్లో నూనె గిట్ల అంతగా ఆడుతుందో ఏమో. ఈ మనిషి పొద్దుగాల వేయండి ఊళ్ళకు, ఇంతవరకు మళ్ళీ ఇల్లు సోయలేదు. పోతానం అని చెప్పినాక కూడా మళ్ళీ ఇంతవరకు రాడు తయారుగమ్మని. హలో చెప్పే ఏడున్నావు? ఎందుకే అగు ఎందుకే అంటావు? ఏంది హాస్పిటల్ ఉదయం తొందర తయారుగా అంటావు? అమ్మని దించొచ్చి ఇంక ఇంటి ముఖం రాలే. యోగి రాకేష్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ మాట్లాడతానా మొత్తం నాకు. నీకు రాకేష్ ఇక దొరుకుతలేడు, ముచ్చటకు ఇక కలవవు, మాట్లాడుకోవచ్చు కదా. అరే 11:30 దాటింది బావా, 12 దగ్గరికి వచ్చింది. నువ్వు ఎప్పుడొస్తావు? మధ్యాహ్నం అన్నం కూడా వాళ్ళు తినరా ఇక దాటిపోయినాక పోదామా? ఏ అట్లా కాదే, మేము ఆపుకొని పైసలు రెడీ చేసుకొని రమ్మన్నాడు. సరే అని ఇడికి వచ్చిన మీ దగ్గరికి. నువ్వు ఫస్ట్ దా, సరే రెడీ చేసుకొత్తు. కానీ ఇవాళ దాటిపోయినాక వాళ్ళు మధ్యాహ్నం తినడు కూడా తినరు. ఎటు పోతాటే నీకు ఇల్లు సోయే ఉండదు. ఏ ఊరకే అవి అన్ని అండిలా అన్నం వండినాం, కూర పెట్టినాం, అన్నం పెడతాన్నాం. నువ్వు వచ్చే వరకు మేము రెడీ పెట్టుకొని ఉంటావు. నువ్వు దా, సరే వస్తాను. తొందరరా. హారిక అన్నం పెట్టినా వారా చెల్లె? అక్క తీసుకొస్తున్నా. ఏందిరా ఒత్తు పెట్టినావు? ఏంది అవునక్క. మూతవో టైట్ ఉండకపోతే మళ్ళీ ఊసిపోతుంది. కిందగానే ఒత్తి పెట్టినవి ఎందుకురా? ఇక అత్తమ్మ కూడా ఏం తినకని పోయింది కదా అక్క, ఇక అక్కడ అందరు తింటారని. సరే నువ్వు కూర్చో. ఎందుకు ప్రియ అక్క? కూర్చో. బాగున్నాడా అత్తమ్మ ఇట్లుంది? కూర్చో. ఏమైతుందిరా? మళ్ళీ ఇద్దరే ఉంటుంది. కూర వేసినావు అక్క, సరిపోతుందా? కూర కూడా చాలు చెల్లి, దబ్బని చాలకపోతే బాగున్న అరవింద్ కర్రీ ప్యాంట్లో పోయి కర్రీ తెమ్మంటారు. పేపర్ ప్లేట్లు ఏమన్నా పెట్టన్నా? అత్తు పేపర్ ప్లేట్లు ఆడు కట్ట తీసుకుందాం. ఎందుకు ఇక్కడికి మోసుకపోడు? నువ్వు తిన్నావా? తినలే అక్క. నువ్వు పోయి బుక్కట ఎంత తినిపో. తింటానక్క. అత్తమ్మకు చీర తీసుకుపోదాం, పోంగా చెప్పిపోయింది తీసుకురమ్మని. పట్టుకుపోదాం. రైటే. ఆడ ఎట్లుందో ఏమో సిచ్యువేషన్, దబ్బను ఉండాల్సి వస్తే ఓ చీర పట్టుకపోతే ఇడవ తోడుగా ఒకటి ఉంటుంది. నేను కూడా ఒకటి పెట్టుకున్నా, దబ్బన ఉండాల్సి వచ్చింది అనుకో ఎట్లుంటుందని. సరే నువ్వు పోయి తినిపోరా, నేను చదువుతా. కానీ సరే ఎటు పోతాటేనా? ఇంకా చదువుడే కాలే, ఫోన్ మీద ఫోన్ చేయబడుతుంది. ఏం చెప్పాలి చెప్పు? అయ్యో చదువుడు ఏముంది, అయిపోయింది. నీకోసం ఎదురు చూస్తానా. ఇదెందుకు గీ షాల్వా? షాల్ వెతికైతుంది. ఇది నా చీరే, దబ్బన అక్కడ ఉండాల్సి వచ్చింది అనుకో. అయ్యో ఎట్లా అని చెప్పు చీర అయితే పెట్టుకుంటానా. గాడే ఉంటుంది నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళు ఉన్నారా? అన్నీ ఉన్నారు. వీళ్ళు ఉన్నారా? చిన్నమ్మ వాళ్ళు? నువ్వేడుంటావు? ఎంతమంది ఉంటారు హాస్పిటల్లో? ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు. కానీ దబ్బన బాపు ఉండమంటే ఉండాల్సి వస్తే నేను ఉంటా. ఏమైతుంది? ఇది వరకే దగ్గత్తాంది, జనం వస్తుంది, ఆడు ఉండి హాస్పిటల్ ఉండి మళ్ళీ సిక్ అవుతావా? ఏం కాదు, ఉండకపోతే ఎట్లుంటది మా చిన్నబాబు ఫీల్ కాడా? ఎట్లుందో ఏమో సిచ్యువేషన్ బట్టి యుద్ధం తీరాదు. నీకు చెప్తే అర్థం కాదు. సరేగా అరవింద్కి ఫోన్ చేసినావా? చేసిండే, మనకి ఇంకా టైం పడుతుందట. అన్న మీరు పోయి రాపోరా అని అన్నాడు. ఇక నేను కూడా వాడు ఎందుకు వాళ్ళు కొత్తగా హాస్పిటల్ పొంటి తిరుగుడు ఎందుకని నేను కూడా సరే ఇంటికి వచ్చినాక పోతూ వాడు తీరా అని చెప్పిన. నేను మరి ఇప్పుడు అది తయారై ఉన్నది కదా, మన ముగ్గురం కలిసి ఒక బండి మీద పోదామా? ఎందుకే ఇప్పుడు వాళ్ళకి కొత్తనే ఆమెతో ఏదో పని ఉన్నదట, కమలాపూర్ తీసుకుపోయేది ఉన్నదట. ఎవరు రాకుండా అయితే ఇంటికి వచ్చినాక వాళ్ళే ఒకరోజు చూసేస్తారు. ఎట్లాగో మనం పెద్దోళ్ళం పోతున్నాం కదనే. ఇప్పుడు హాస్పిటల్ పోండి తిరుగుడు వాళ్ళు ఎందుకు చెప్పు? తయారయ్యారు కదా, మరి ఎట్లా అని ఆలోచిస్తాను. నేను అదే అన్న, అరే కొంచెం లేట్ అయినా కలిసిపోదాం తీరా అంటే ఇక మళ్ళీ అన్నం టైం అయిపోతుంది, వాళ్ళతో ఏళ్ళ తింటాలో ఏందో మీరైతే పట్టుకపోరు అన్న అని వాడు అన్నాడు. మరి చెప్పన్న అద్దని చెప్పు. హారిక చెల్లైకి రారా? కనీసం వీడు మరి లేట్ అవుతుంది అన్న అని ముందు చెప్పినోడు కాదు. అయితే అరవింద్ నుండి వీడి కాదన్నా, నాకు బయట పని ఉండదు కొంచెం, నాకు వచ్చే వరకు పొద్దు పోతుంది, మీరు పోయి రప్పరు అన్నాడట. మేము పోయేస్తాం, ఇక నువ్వు ఇంటికాడు అక్క. ఆనకి వీలు కాకపోతే నేను వస్తుంది మీతోటి. ఈ నీతో ఏదో పని ఉన్నది అన్నాడు చెల్లి. కమలాపూర్కు తీసుకుపోయే పని ఉన్నదట ఆ బ్యాంక్ కాడికి. అంతలో అయితే వచ్చినాక ఇంటికి పోయి చూసి వచ్చేది. సరే పోనక్క, మీరైతే జాగ్రత్తగా. మేము పోయేస్తాం కానీ ఇంటికాడ పైలం
ఎవరి ఇంట్లో పంట పోకు ఎవరి ఇంటికి అయితే సపరేట్గా తల పెట్టుకొని కూర్చో. సరే కానీ వాడు వచ్చినాక బాపుకు బాయి కాడ సర్దిచ్చిరమ్మను. ఆ? డబ్బు అన్నం సరిపోతే మామేమన్నా కొన్ని బియ్యం పెట్టు. ఉం? నువ్వు తిను. లేలే ఎవరికి ఏ టైం అవుతుందో ఒకవేళ నేను అత్తనో రానో ఇవన్నీ చదువు పెట్టుకో. నేను వచ్చేది ఉంటే ఫోన్ చేసి చెప్తా. పైలో ఇంటికాడ ఏం అవసరం ఉన్నా ఫోన్ చేయొద్దు, నేను అరవింద్ పంపిస్తాను. నేను మా ఫోన్ చేయమంటా కానీ పైలో ఇంటికాడ అత్తమ్మ ఇట్లా ఎవరు లేవు. జాగ్రత్త. ఎట్లుందమ్మా ఇప్పుడు? పర్లేదా ఇప్పుడు? ఏమన్నా తినిపించారా? ఇంకేం తినిపించారా? ఒక 2 ఇడ్లీలు తినిపించండి, ఏం కాదు ఇప్పుడు. సరేనా? వామిటింగ్ వచ్చినట్టు అంటే ఏమన్నా అనిపిస్తుందా? ఇంకా ఏం లేదు కదా? ఓకే, ఏం లేదమ్మా, అంత నార్మల్గానే ఉన్నది. ఈరోజు మధ్యాహ్నం కంతా డిశ్చార్జ్ చేసేస్తాను. సరేనా? టాబ్లెట్లు రాసిస్తా. ఒక 10 days తర్వాత మళ్ళీ రీవిజిట్కి రావాలి. వచ్చి మళ్ళీ చూపించుకుంటే దాన్ని బట్టి మెడిసిన్ వాడాలన్నా ఇంకా ఆపేయాలన్నా అని చెప్తాను నేను. సరేనా? ఎందుకమ్మా ఇట్లా ఎందుకు చేసుకున్నావు? చూసినావు కదా ఇప్పుడు ఎట్లుందో అవస్థ. ఇంకోసారి చేసుకుంటావా? చూసుకోండి, మంచిగా చూసుకోండి, ఏం పర్లేదు. ఏం ప్రాబ్లం అయితే లేదు కదా సార్? ప్రాబ్లం అయితే ఏం లేదు, తినిపించండి. సరేనా? ఓకే. వైష్ణవి పేషెంట్ వాళ్ళకి లోపడున్నా. ఇప్పుడు ఎత్తానా బిడ్డ? అయ్యా నమస్తే. ఎట్లున్నాను? ఏమన్నాడు డాక్టర్? పర్వాలేదు అన్నాడు బిడ్డ. మధ్యాహ్నం వరకు తీసుకుపోవచ్చు అన్నాడు. ఏంటి ఇంకెట్లను? ఏంటి పిచ్చి పని? నీకేమైంది? మేమందరం లేమా? అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఎప్పుడు పిచ్చిదానివా అని? మాకు అందరికంటే చిన్నదాన్ని. నేను ఒక్కనాడు ఒక మాట అనుకున్నావా మేము? చెప్పు, ఏంటి పరిస్థితి? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీకు అంత కట్టం ఏమొచ్చిందే? నీకు మేమందరం లేమనుకున్నావా? నువ్వు చచ్చిపోయేంత కట్టం నీకు ఏమొచ్చింది? ఇటువంటి పనులు చేయడానికైనా ఇన్ని రోజుల నుంచి కష్టపడి నేను పెంచుకున్నది. చూడవు బాబు ఎట్లా ఎత్తాంది. ఏడవచ్చింది బాబు, నువ్వు ఏడవకు బాబు. చూసినావా ఎందుకు చెప్తారే? చదువుకున్నావు కాదే, చదువుకొని తిరిగి దాని లెక్క ఏంది ఈ పనుడు? ఏం జరిగింది బిడ్డ అంటే నోరెప్పుతలేదు, సమాధానం చెప్తలేదు. ఎందుకు చెప్పు, అసలు ఏమైంది చెప్పు. నీకు ఇప్పుడు ఏం అడుగుతుంది అవన్నీ? కట్టం ఎందుకు వచ్చింది చెప్పు. మేము లేవనుకున్నావా? గొంతు చూడు, ఈ గొంతు అంతా వాసింది, పుడుతుందా ఏదా? మరి అన్ని పిచ్చి పనులు చేసినాక ఎట్లుంటది చెప్పు. అలా నీకు ఏదైనా మనసులు ఉంటే నాకు గిట్ల కాదు గిట్ల ఎయ్యరు బాబు అని చెప్పాలి. గిసొంటి చేసుకుంటే కనబడతావా? వాళ్ళకి ఎవరున్నారే? ఇంకా ఉన్నదానివే నువ్వు ఒక్కదానివి. అది పోయి అక్కడనే ఉండే, అది ఉన్నా లేని కిందే కనబడ్డ అదే లేదు. ఇక ఉన్న ఒక్కదానివి నువ్వు గిట్ల చేసిపోతే ఎట్లా చెప్పు? ఇప్పుడు నీకు ఏమైనా బలవంతంగా ఏమైనా చేస్తానన్నారా? ఈ పని పాడుగాను అన్ని చదువుకున్న వాళ్ళు గారు, చదువుకున్న వాళ్ళు గారు, తెలివి తక్కువ వేషాలు. ఇంకా దేవుని దేవల్ల ఏం కాలేదు. ఇప్పుడు ఏమంటవుది? ఏమనుడు ఏందయ్యా? అన్ని ఇప్పుడు ఏమన్నా చెప్పేటట్టున్నదా? ఏమన్నాడు డాక్టరు? పర్వాలేదు అన్నాడు బిడ్డ. ఏమన్నా చెప్పిండా? డిశ్చార్జ్ గిట్ల ఏమన్నా అన్నాడా? మధ్యాహ్నం వరకు తీసుకుపోవచ్చు అన్నాడు. చెప్పిండా? గోళీలు వేసుకుంటే రేపు ఫ్యూచర్ లో సైడ్ ఎఫెక్ట్లు ఏం కాదని చెప్పిండా? ఏం కాదు అన్నాడు. మళ్ళీ 10 రోజుల తర్వాత వచ్చి కలవమన్నాడు. కలవాలి. ఏడువకు.
దానికి ఏమైతుంది మేము లేవా? చిన్నమ్మ చూడు నువ్వు పెడతాండి, చిన్నమ్మ పెడతాండి. కాదు బిడ్డ, అంత కట్ట వచ్చింది దానికి, నీకు గుర్తుకు రాలేదా బిడ్డ? మామా సుగా ఏడవట్లే. అది మంచిగా ఉండాలి, అది మంచిగా ఉంటేనే మాకు ధైర్యం. ఇక్కడ ఏడవకండి, హాస్పిటల్ ఎట్లుండో చెప్పండి. మళ్ళీ ఆమె ఏదన్నా మనసులో పెట్టుకుంటది. ఏడవకు, కూర్చో. మేము అక్కడ కూర్చుంటాం. ఎక్కడన్నారు అమ్మ వాళ్ళు ఇట్లా? ఎట కూర్చున్నాం. మళ్ళా ఏమన్నా విన్నరా అన్నం? ఏముంది ఎక్కడిదిరా, నేను చాయ్ తాగి వీళ్ళ ముగ్గురికి టిఫిన్ పట్టుకొచ్చిన. వీళ్ళు ముగ్గురు టిఫిన్ చేసి కానీ సంటిదే ఏం తినలే. ఏం తింటది అన్న? ఇప్పుడు ఏం తింటది? ఇక పేగులు మొత్తం పచ్చి చేసినట్టయితే ఈ గొంతు నొప్పి ఉంటది, మంచిలు తాగడం కూడా ఇబ్బంది. ఇప్పుడు అవును, ఎందుకు అట్లా చేసుకున్నా? అంత తొందరపాటు నిర్ణయం. చెల్లె కావ్య అని అయితే నువ్వేం మనసులో పెట్టుకోకు. తమ్ముడు బాధపడతాడు, నేను బాధపడతాను, నువ్వు బాధపడితే. పెద్దోడు ఎప్పుడ? అయ్యా నమస్తే. నమస్తే. ఎప్పుడు వచ్చింది బిడ్డ? ఇక్కడే పది వరకు వచ్చినాను. పట్టుకొచ్చిరా టిఫిన్? తెచ్చినాను. విరమణ నిన్న అయిందట కదా అయ్యా? నిన్న అయిపోయింది. అమ్మ చెప్తాను ఇందాక. అదే లేకపోతే వీడికి కష్టం నిన్న అది ఉన్నదానే మంచిగా అయిందా? మంచిగా జరిగింది. ఏమంటారు చెల్లి? మాట్లాడిందా? నొప్పి పెడుతున్నట్టుంది, మాట్లాడి కత్తలేదు. దానికి కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, ఏడుతుంది. నీతో కూడా ఏం చెప్పలేదా? నాతో నేను చెప్తుంది, అది చెప్పడానికి ఏడా గొంతు మొత్తం ఇట్లా అయినట్టుంది, పచ్చి చేసినట్టుంది మాట. ఎంత మందులు ఇచ్చినా కూడా 4 మాటలు మాట్లాడితే ఇట్లా తలకే ఊపుతాను తప్ప నోట్లోకి వెళ్ళి మాట వెళ్తలేదు. ఎవ్వరు అడిగినా మీకు కూడా ఏం చెప్పలేదా? మాకు ఏం చెప్తలేదు బిడ్డ, ఎంత అడిగినా చెప్తలేదు. నీళ్ళు అటైపోతానే కక్కిచ్చినా మందంతా. ఓ కక్కిచ్చిల్లు బిడ్డ, పెద్ద మిషన్లు పెట్టి కక్కిచ్చిల్లు, పొల్ల గొంతుకెళ్ళగా పైపులు వేసిల్లు. ఆ మిషన్ తిరుగుతానే చెల్లె దల్లడి పట్టింది రాత్రి అంతా. దాని పానం ఎంత ఉన్నది, అదంతా ఏం తట్టుకుంటది? ఇచ్చి మోకంది కాదు, మంచి మోకంది కాదు. అట్లా చేసిందో ఏందో ఆవేశంలో పుల్ల ఫ్యాషన్ అయిపోతాను వీళ్ళకి. ఏం లేదు, ఏమన్నా అంటే బెదిరించుడు, లేకపోతే టాబ్లెట్లు వేసుకున్నాడు. ఏదన్నా ఉంటే చెప్పుకోవాలి, అది చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమొచ్చినట్టు డబ్బన ఎక్కువ ఏమన్నా అయితే ఇంకెట్లా? ఓ బిడ్డో, ఇక మేము బతకపోతుంది తల్లి. బిడ్డ మంచి చెప్పినా కూడా మీ చిన్నవ్వ గిట్లా అన్నారు గట్లా అన్నారు నా పిల్లలా అంటే ఏం చెప్తా బిడ్డ? అందరే ఉన్నారు ఇంట్లో. ఏం చేయాలి? అందరి పోతున్నా ఇల్లు పుచ్చుకుంటా అంటే నా బిడ్డకి ఏమన్నా అంటే మేము తట్టుకుందామా? కాదు, ఇప్పుడు ఊళ్ళో కూడా ఏమైందో ఏం పోయిందో గట్లెందుకు తాగింది అని అనుకోరు. ఏదన్నా ఉంటే మీతో చెప్పుకున్నా, నాతోనే చెప్పుకుంటే ఏం పుట్టింది దానికి? అదే బిడ్డ, నీకు చెప్పుకోవచ్చు కదా, అక్కకి ఇట్లున్నదే ఇది పరిస్థితి అని. ఏదన్నా ఉంటే నీకు చెప్పొచ్చు కదా, నేను నిసారియచ్చు కదా. నలుగురు నవ్వుకునే పని చేస్తుంది తప్ప ఏం లేదే బాబు. ఆ దొరసారి అట్లే పోతే కొన్ని రోజుల దాకా తలెత్తుకుని తీర్చలే బిడ్డ. ఇప్పుడు ఇది చెప్పకుండా చేయకుండా కోలీలు పాడబడే కోలీలు వేసుకుని అయితే మంచిగానే మీరు ఇప్పుడు ఇక ముచ్చట్లు ఏం అడగకుండా సపరేట్. తమ్ముడిని మళ్ళీ వస్తాను. వాళ్ళు కూడా చెరో పని అర్థం అనుకున్నాం, కానీ వాళ్ళకి ఇప్పుడు వచ్చి ఏం చెప్తారు? ఇంటికి వచ్చినాక ఉత్తుపడుతుంది అంటే వాడు అక్కడనే అయ్యింది. రాకుండా ఇవాళ రాందే నయమైంది. చిన్నత్తమ్మ ఎట్లా పడితే అట్లనే మాట్లాడతాము. అదేదో మనం చేయబట్టి గోళ్ళు వేసుకున్నట్టు ఇప్పుడు మనం చేయబట్టి ఇదంతా జరిగినట్టు మాట్లాడుతున్నాను. తెలిసైతే లోకం మాట అంటే మనం తుడుచుకోపోవాలి, కానీ పెద్దోళ్ళం కాదురా. అవన్నీ పట్టించుకుంటావా? ముందే చెప్తాను, ఏమైనా లేని చెప్తాను. ఆమె మాట్లాడిందే కదా. ఏంద్ర సుమతి నువ్వు గట్లా మాట్లాడుతావు? మళ్ళా ఆమె బాధలో మాట అంటే అనవచ్చు, తీయరాదురా. అవన్నీ పట్టించుకోకు. బాధలు ఉంటే ఏది పడుతుంది అంటారా? అది ఎట్లా పడితే అట్నే అంటారా? మామయ్య మన ఇంటికి వచ్చినందుకే ఇప్పుడు అట గోళ్ళు వేసుకున్నదట ఆమె. ఇక వాళ్ళు ఏదో ఒకటి అంటేనే ఉంటారు, కానీ వాళ్ళు అన్నది నువ్వు పట్టించుకోకు. నువ్వు ఒక మాట నాకు వచ్చినావా చూసినావా పోయినట్టే ఉండాలి. ఇక అంతే బిడ్డ, ఎవరి ఇంటికి అడవాలి ఉన్నట్టు. వాళ్ళు మొదటి నుండి ఏదో ఒకటి మనసులో పెట్టుకొని మాట్లాడుతూనే ఉన్నారు, కానీ అత్త మనం పట్టించుకోకు. ఇక ఆయన చెప్పిన ముచ్చటి నువ్వు ఆ మాటే ఉత్తరియకు, నువ్వు అసలే బాధపడు సరేనా? అయితే కానీ ఇంతకుముందు డాక్టర్ వచ్చిండట, వచ్చిందట డిశ్చార్జ్ కమ్మని చెప్పిండట. మధ్యాహ్నం ఏమన్నా తినిపిమన్నాడు, ఇప్పుడు 2 ఇడ్లీలు అట్లా తినిపిమన్నాడు. మీరు ఎట్లా వచ్చింది బిడ్డ? మరి బండి మీదనే వచ్చినాను. నేను బండి మీద వచ్చినాను. మొన్నటి కారు ఉంది బిడ్డ, అది మా ఫ్రెండ్. ఎట్లా ఏమన్నా డిశ్చార్జ్ అయితే తీసుకోపోదు. అడుగుతావు, మాట్లాడుతావా? మరి
ఇక ఇంటికి పోయి మళ్ళీ అదేం పట్టుకురావాలి, అది ఉన్నదో లేదో కానీ ఇక్కడ లోకల్ ఏదైనా వెహికల్ పట్టుకొని పోదాం కానీ. అంతే తీ బిడ్డ, ఈయన పౌరు కిరాయి తీసుకొని పోవాలి. అమ్మ తిన్నారా అని ఏడు తిన్నాం బిడ్డ, పొద్దున ఇడ్లీ తిన్నాం. మనం గోళీలు వేసుకున్నావా? గోళీలు ఏడు తెచ్చుకున్నా బిడ్డ, ఆగం ఉడికెత్తినేమి. గోళీలు తెచ్చుకోలే, ఏం తెచ్చుకోలే. అయ్యో మరి ఇప్పుడు వేసుకోకపోతే నీకు బీపీ షుగర్ పెరగదా? తినుకుంటే వేసుకుంటే ఏమైంది నీకు? ఏమో తీ బిడ్డ, నాకేమైంది. నీ కథ గమ్మత్తున్నది మా. ఇక్కడ మెడికల్ షాపులు ఉండే ఆ గోళీలు ఇక్కడ అడుగు తింటారు కదా, నువ్వు వేసుకోకుండా ఆగమవుతావు మళ్ళా. ఏం చేయాలి ఇక ఇదే నెగ్లెన్స్ అంటే. దాంతో దోయపడ్డదానే, ఇక నాకు మందుల గోళీల మీద ఉన్నాయి. నేను పూలు ఎట్లు ఇంకా తోనే ఆగం ఉంటాయి. నువ్వు ఇప్పటి వరకు అన్నం తినలే, ఏం తినలే, అయింది. ఆ అన్నం వండుకొని వచ్చిన చిక్కుడు కూర అమ్మ నువ్వు బాపు జగంతో తినుకోరే, తిని ఆర్డర్ అయిన గోళీలు తీసుకుని వేసుకో. ఇక డిశ్చార్జ్ రాసినట్టున్నావు కదా బిడ్డ, ఇక ఇంటికి పోయినాక తిని మందులు వేసుకుంటే ఇక ఇప్పుడు ఏం తినాలి? అది ఇంటికి పట్టుకుపోయేది అనుక, ఇప్పుడు తెచ్చింది అన్నం అంతా తినిపోరు, ఏం కాదు. ఇప్పుడు మరి ఎంత అయినాయి అట కట్టిల్లా? ఇక పైసలు అంటే నిన్ను వచ్చే రాకట్నే 20,000 అయితే అటు మాస్ తీసుకున్నారు. మందుల షాపులో 10,000 దాకా పొడిచినాయి బిడ్డ, కిందికో మీదికో. ఇక ఇప్పుడు సార్ బిల్లు ఎంత ఎత్తుడు ఇక దేవునికే తెలుసు. అది సరే, ఎట్లా వాళ్ళు లేడీ చేస్తారు ఇప్పుడు బిల్డింగ్ అంటే. నేను ఆ మామని తీసుకుపోయి దేనికి ఎంత కట్టిలేదని నేను చూసి మాట్లాడి ఆ డాక్టర్తో నేను మాట్లాడతా. మరి ఆడికాడికి సెడి చేస్తాడా లేకపోతే ఇంకెక్కువ అంటాడా అనేది నేను మాట్లాడతా. కానీ మీరు తినిపోరు ఫస్ట్, నువ్వు కూడా అమ్మ కొంచెం చూసి మాట్లాడు బిడ్డ, ₹1 తక్కువ. సరే, ఆ వీడియో పెట్టినా అన్నం పెట్టిన మరి వాళ్ళ పెట్టుకో. మేము ఆడిపోతుందా బిడ్డ, అడి పట్టుకురా భారత. బాబాయ్ నువ్వు రమ్మని బిడ్డ. ఏమైంది బయట కూర్చున్నాయింది? ఇంట్లో ఎవరు లేరు కదా, మా అమ్మాయికి కూడా ఫోన్ చేసిన, పొలం ఎత్తురట ఇంకా కాలేదట, ఇంకొక మడి ఉందట, ఇక అది అయినాక వస్తాను అన్నాడు. సరే సరే కానీ నువ్వు పోయిన పని అయిందా? అయింది. సార్ లేడు, మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిండు. ఆయన కోసం చూసి చూసి పోయి టైం అయింది. అవునా? సరే ఇక పోయినందుకైతే మన పని అయితే అయింది. నేను అక్కలతోటి పోదామని రెడీ అయినా, కానీ నువ్వు వద్దన్నమాట కదా కమలాపూర్లో ఏదో పని ఉందని, అందుకే నా ఆగిపోయినా. పోదంతి మెల్లగా వాళ్ళ దగ్గరికి, అంత చేసింది ఘనకార్యమని ఇప్పుడే పోతామా? అయినా వాళ్ళు అంతే, అక్క అంతే, చెల్లి అంతే, ఏది ఆలోచించరు. అన్ని తొందరపాటు నిర్ణయాలు, వీళ్ళకి కొంచెం కూడా మైండ్ మెచ్యూరిటీ లేదు. అట్లెందుకు అంటావు? ఎవరి పరిస్థితి ఏందో తెలియదు, మనం మాట్లాడద్దు. ఆమె ఎందుకు వేసుకుందో అట్లా. సరే కానీ అక్క వాళ్ళకి ఫోన్ చేసినావా? నేను చేస్తే లిఫ్ట్ చేయలేరు. చేసిండే, ఇందాకనే బిల్లింగ్ అయిపోయిందట, వాళ్ళు బయలుదేరుతారట. అన్న అమ్మ తీసుకుని ఇటే అతనన్నాడు, వాళ్ళు అటు పోతారట వదిన వాళ్ళకి ఇట్లా. ఓహో, ఇప్పుడు ఏమొచ్చినట్టు? అనవసరంగా 50,000 ఖర్చు, ఆరోగ్యం పోయింది, ఇంట్లోకి నిమ్మల్ని లేకుండా అవుతుంది. కొంచెం కూడా అర్థం చేసుకోరు. ఏమొత్తి ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. కానీ సరే, మరి నాతోనైతే కమలాపూర్లో పని ఉందన్నావు కదా, మరి పోదామా? అది బ్యాంకు పని, ఇప్పుడు బ్యాంకులు ఎందుకు ఉంటాయి? అయినా పని అయిపోయింది, నువ్వు అత్తనే అవుతుంది అనుకున్నా కానీ అయిపోయింది. నేను పోయినా మంచిగా ఉంటుండే. సరే పోదాం రేపు కానీ, పోదామా కమలాపూర్? ఇప్పుడు ఎందుకు కమలాపూర్? గట్టిగానే ఏమైనా తింటుందా? వాళ్ళు బయలుదేరి అంటున్నావు, వాళ్ళు వస్తే మనం ఉండకపోతే ఎట్లుంటది? వాళ్ళ అష్టాలకు 9-10 అవుతుంది. కానీ వంట చేసినావు అమ్మకి? ఇట్లా వంట చేసిన, ఇంట్లో పని కూడా మొత్తం అయిపోయింది. సరే పోదాంపా, సినిమా పోదామా? ఏ సినిమాకి ఎందుకు? అరే దా, ఇద్దరమే ఉన్నాం కదా, టైం పాస్. మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి ఉండకపోతే ఎట్లుంటది? వంట చేసినావు అంటున్నావు కదా, మళ్ళీ ఎందుకు? సరే, వాళ్ళు అచ్చాంతలే అత్తందా మన ఇద్దరు. తొందరరా. ఇంతసేపా? ఇవన్నీ ఎదుర్కోవద్దా? ఓకే. అయిపోయిందా బిడ్డ తోముకోడు? గట్టిగా తోము, మంచిగా నోరు వాసన వస్తుంది. 2 రోజులు అయ్యి ముఖం గడుక చక్కగా. బ్రష్ వేసుకోమంటే గొంతు నొత్తుంది, అమ్మాన పడుతుంది. గట్టిగా రాకి రక్తం అయిపోయింది. ఇక కడుక్కో మరి. అడి బుక్కల నుంచి మంచిగా అది కక్కు. గొంతు నొత్తుంది. ఒక మంచిగా తుడుచుకో.
పాలు పోసుకొత్తా ఎండ కూసాయి. కడుక్కున్నావా? వేడి వేడిగా కొంచెం మెల్లగా మెల్లగా మింగు. కొంచెం అరే ఒక్కటన్నా తినే. నొత్తందక్క. నొచ్చుడు కాదు, కొద్దిగా కొద్దిగా మెత్త మెత్తగా తిను. ఏం తినకపోతే ఆ గోళీలు ఎట్లా వేసుకుంటావు? గోళీలు వేసుకున్నాడు ఉంది. నొత్తందని తినకుండా ఉంటారా అనే? ముఖం చూసినావా? ఆ ముఖం ఎట్లా గుంజుకపోయింది? ఎట్లున్నదే నీ ముఖం? ఇంకోటి పెట్టన్నా? ముఖం చూడు, ముఖం ఎట్లా గుంజుకపోయింది. చెల్లె ఏమేం చెప్పు, ఎందుకు ఇట్లా చేసినావు నాకు చెప్పు. ఏంది అరవింద్ పెళ్లి చేసుకోకపోయేసరికి బాపచ్చి ఇక్కడ బతిలాడి వాళ్ళు అద్దన్నారని నువ్వు ఇట్లా ఎత్తావా? ఆయననే ఉన్నాడా అనే? ఆయన పెళ్లి చేసుకోకుంటేందే దునియాల మంది కరువేరా. నీకు తగ్గట్టు ఎంత మంచి సంబంధం చూసి చేస్తుంది చెప్పు. అసలు ఆయన గురించి కానే కాదక్క. అసలు ఆయన మీద నాకు అట్లాంటి ఫీలింగే లేదు. డాడీ ఊకే బావా బావా అంటే సరే అని చేసుకుంటా అన్నా, గంతే. మరిగా మరి ఆయన మీద ఫీల్ లేదంటూ ఆయన గురించి కాదన్ను. ఆ చూపులకు వచ్చినోడు మంచిగా లేడని చెప్పని చెప్తే వద్దని మాట్లాడితే మరి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఇష్టం లేదా? మరి అది ఇట్లనా? పెళ్లి చేసుకున్నాడు ఇష్టం లేకపోతే చేసుకోనని చెప్పు. అరే నిన్ను గింతెత్తు కానీ పెంచి సాది ఇంక గోళీలు వేసుకుంటా ఇంక మందు తాగుకుంటుండి నీ పానానికి నువ్వు తీసుకుంటే ఆయన ఎత్తు బిడ్డవు. ఆయనకి ఎట్లా కనబడతావే? ఎందుకు ఇట్లాంటి పిచ్చి పని చేసినావు? దావకాలనే నిన్ను మస్తు కోపం వచ్చింది. ఏం మాట్లాడద్ది అదే బాధతోనుంది, దానికే నొప్పులతోనుంది. తెలిసి తెలియకేమో చేసింది అని ఊకున్నా. చదువుకున్నావు కదనే, ఎంత చదివిచ్చిండు. ఇట్లే ఎత్తుర్రేందే? చదువుకున్న పొరగాళ్ళంతా ఏ ముచ్చట్లో చెప్పకుండా మనసులో పెట్టుకొని ఇట్లా ఏడు కాదు బిడ్డ, నిన్ను చదివిపించింది తెలివి కలదానం అవుతావు అనుకున్నా కానీ గింత పిరికి పని చేస్తావు అనుకున్నానా? కాదే, ఇప్పుడు మంచిగా ఇంటికి వచ్చినావు, నలుగురు నాలుగు తీర్ల మాట్లాడతారు కాదే. మన తాత పేరు ఎంత వేయింది, కట్టమల్లు కాందానంటే ఎక్కడికో పేరు వేయినాం. ఊళ్ళే మన బాబులు 10 మంది ఇళ్ళలోకి పోయి పంచాయతీలు చెప్పేస్తారు. కాదు బిడ్డ, ఆ పెద్ద దొరసన చేసిన పనికే దాదాపు ఒక 6 నెలల దాకా తలెత్తుకొని తిరగలేకపోయినా, ఇవాళ ఈ దొరసనికి ఈ పని చేసే రోడ్డుకి పోతే నేను ఏం సమాధానం చెప్పాలి? ఆడపిల్లలంగా అన్నం అని బాబుని ఎంతమంది అన్నా కూడా ఏ రోజు బాధపడలేదే. ఆడపిల్లలు అయితేంది, నాకు ఎవరైతుంది, నా బిడ్డల్ని నేను చదివించుకొని వాళ్ళని మంచి ప్రయోజకులను చేసి వాళ్ళని ఒక అయ్యే చేతిలో మంచిగా పెట్టి గొప్పగా బతికిస్తా అని చెప్పి వాళ్ళు కాయ కష్టం చేసి గంజో కలో తాగుకుంటా మనల్ని మంచిగా సాదుకుంటే గిదానే మనం చేసేది. పిచ్చి పనా ఇది? మంచి పనా చెప్పు? తెలివి తెచ్చుకో అన్నే. అరే నీకు ఏదైనా బాధ ఉంటే, నీకు ఏదైనా నచ్చని పని చేస్తే మరి బాపుకి చెప్పుకోకుంటావాయే, నువ్వు అమ్మకి చెప్పుకోకుంటావాయే. నీకు పెద్ద బాపు అయితే ఎంత దగ్గర? వీళ్ళెవ్వరు నిన్నే మాట అన్నా పెద్ద బాబు నిన్ను ఏ విషయంలో నేను వెనకేసుకొచ్చుకుంటాడు కదా. మరి పెద్ద బాబుకి చెప్పుకోపోయినవే? పిచ్చి గిట్ల పట్టిందా? ఊళ్ళు ఇప్పుడు ఎంతమంది ఎన్ని మాట్లాడతారే? ఎదిగిన పిల్లవు గీ ఆళ్లకు నువ్వు ఇట్లా చేసుకుంటే నరం లేని 4 తీర్ల మాట్లాడుతుంది. అమ్మ ముఖం చూడు, అమ్మ ఎట్లా బాధపడుతుంది. అక్క చేసిన దానికే మనం ఎన్ని రోజులు ఇప్పటికీ బాధపడుతున్నాం. ఏంటి బిడ్డ మిమ్మల్ని లేకుంటే ఏం అడుగుతాను? అడుగుడు కాదు బాపు, అరే దాని లోపల గుట్టేందో మనకి ఇప్పటికీ చెప్పదాయే. మరి గీ బాధ ఉన్నది లేకపోతే దానికి గీ బాధ వచ్చిందని చెప్పడానికి ఏది చెప్పదేమే? చెప్తుంది, తర్వాత చెప్తుంది. వాళ్ళకి ఏం తెలుస్తుంది మా బాధ? మమ్మల్ని ఆగం చేస్తాను చూస్తాను. ఒక్కొక్కరుగా బయటికి పోయి అన్నద పిల్లల బతుకులు చూడిపో. తల్లిదండ్రులు లేక సాధడానికి ఎవ్వరు లేక ఎంత బాధపడుకుంటే వాళ్ళు పెరుగుతుళ్ళు.
అరే నీకేనాడని మన తక్కువ చేసిల్లానే, మరి ఇది తక్కువైందని నీవు బాధపడడానికి? మరి ఇట్లా కాదురా పుట్టాను అసలు ఏంద్రీ ఏమనిపించింది బిడ్డ నీకు? మేము ఇవ్వలేని చూసి నువ్వు మంద అవుతే మేము ఏమనుకోవాలరా తల్లి? అన్న చచ్చిపోయిండు, అన్న కనబడుతుండా? పిచ్చికి ఇట్లా లేచినట్టు ఎత్తున్నావు. ఇక బాపుని చూడు. కోపడకు తీ బిడ్డ. కాదన్నా, నాకు ఇద్దరు ఆడిపోరాలైనా కూడా నాకేం లోటు అని నేను ధైర్యంగా భూమి మీద బతుకుతాన్నా. నాకేం పర్వాలేదు. నా బిడ్డలని మంచి చదివించుకుంటా, పెద్దోళ్ళని చేసుకుంటా, వాళ్ళని పౌద్రులను చేస్తాను. మమ్మల్ని వాళ్ళు సాదరా, మమ్మల్ని వాళ్ళు సాకి బయట పాడారా నేను అనుకుంటా. అంటే ఇవాళ ఈ పిరికి పంద పని చేస్తే మా బతికేం కావాలని ఇవాళ రోడ్డు మీద తలెత్తుకుని ఎట్లా తిరగాలన్నా నాకు అర్థమైతే లేదు. ఆడపిల్లలు కన్నా తల్లిదండ్రులకు ఇదే బాధ అని. మీకు వచ్చిన కట్టం ఏదో చెప్పరు, మీకు వచ్చిన ఇబ్బంది ఏదో చెప్పరు. మీ పానాన మీ ఇబ్బంది ప్రకారం మీరు ఇట్లా అవస్థలకు గురై ఏదో ఒకటి సూసైడ్ చేసుకుంటే అవ్వయ్యే పరిస్థితి ఏంది? బిడ్డ తలెత్తుకొని ఎట్లా తిరగాలి రోడ్డు మీద? ఇవాళ నువ్వు బతికి బయటపడ్డావు కాబట్టి నాకు ఓకే పర్వాలేదు బిడ్డ. ఏమన్నా అయితే సమాజం ఏమన్నా నిందేయాలి, నేనేం సమాధానం చెప్పాలి, తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి, మేము ఎట్లా బతకాలి బిడ్డ? చెప్పు, బాపడిన దానికి సమాధానం చెప్పు. మాట్లాడు బుజ్జి. ఏం మాట్లాడేది బిడ్డ? ధైర్యంగా బతుకుతాం అనుకున్నా కానీ ఇంత పిరికి పని చేస్తాం అనుకున్నా నేను. ఏంటయ్యా శంకరి ఊకగా ఎన్ను పొడిచినట్టు చేయబట్టి నువ్వు. ఏమనుకో అమ్మ, తమ్ముడు చచ్చిపోయిండే కనబడ్డా అనే. మన అదృష్టం మంచిగా ఉంది, ఆ భగవంతుని దయ వల్ల అటో ఇటో సరే అది బతికి బయటపడ్డది. ఈ దొరసాను పుట్టినప్పుడు నెలలు తక్కువ పుట్టిందని బాక్సులు పెట్టినప్పుడు మేము పానం గిల కొట్టుకొని దావకాల చుట్టూ తిరిగినాం. మేము ఇక బాధపడకరా ఊకే. ఎంతో పాగురంగా పెంచుకున్నావు, గిట్లా చేస్తావు అనుకోలే నేను. నీ గిన్ని కథలు అయితే అనుకోలే బిడ్డ. అసలు చెప్తలేదే అడుగుతాంది. అసలు నోరు తెరిచి చెప్పే. మరి నాకు గీ బాధ వచ్చిందే అక్క, గీ బాధ వచ్చిందే పెద్ద బాపు. నేను అందుకే తట్టుకో. ఎప్పుడన్నా బాబు ఇట్లా తిట్టిండా, అమ్మ తిట్టిందా? అంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి ఇట్లా ఇట్లా అంటూ. బిడ్డ అది ఎప్పుడు లేచినా ఏమన్నా, చదువుకున్నా ఏమన్నా దాన్ని నేను ఒక్క మాట అనపోయేదాన్ని. మరి పెళ్లికి ముచ్చడికి ఇట్లా రంది పడ్డదా అని నీకు చెప్పిన బిడ్డ? నీకు నచ్చినోడు దొరికినప్పుడే చెత్త బిడ్డ పెళ్లి, నీకు నచ్చని పెళ్లి అసలుకే చేయనని చెప్పే మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఇప్పటికి కూడా నేను గట్టిగా అడగలేకపోతుర్రే. అంటే బిడ్డ చెల్లు పట్టుకొని వాటి సాటికి పోయింది. ఏంటి బిడ్డ అంటే ఏం లేదా పెద్దమ్మ చెల్లు చదువుకుంటది కదా బిడ్డ. నీ దోస్తులు ఎవరు అన్నారా? నీ ఫ్రెండ్స్ గిట్లా తిట్టిరా అనే? మరి కానీ గిట్లా అవుతుందని ఏనాడు ఊహించలే బిడ్డ. అన్ని మన కుటుంబానికే. అప్పుడు నీ పెళ్ళి అని ముందర పెట్టుకుంటే వాళ్ళు చేసుకోనని పోడు. ఇక అట్లా ఎట్లా పెళ్లి చెట్టు అయినాక తమ్ముడు చచ్చిపోడు, ఆ తర్వాత ఆ బంగారు సరిపోడు. అవురా, ఆ రోజు అమ్మును బాపు వీళ్ళందరూ మరదోళ్ళు అత్తగారింటికి పోయినప్పుడు ఉన్నది నువ్వు ఒక్కనివే కదా ఇంటికాడ. మరి చెల్లె గోళీలు వేసుకుంటా నువ్వేడ పోయినవురా? ఇంటికాడ లేవా? నేను ఇంటికాడనే ఉన్నాక నేను ఇక్కడ కూర్చున్నా, నీళ్ళు గరం పెట్టుకున్నా స్నానం చేద్దామని. చెల్లె ఇంట్లో ఉన్నది, నేను చదువుకుంటుందేమో అనుకున్నా. ఎంతసేపు అయినా డోర్ తీయకపోయేసరికి పోయి డోర్ నూకి చూసేకల్లా చెల్లె అడ్డం పడి ఉన్నది. పక్కకేమో గోళీల డబ్బు ఉన్నది. ఇక నాకేం అర్థం కాక భయమే, నేను బాబుకు ఫోన్ చేసిన వెంటనే. మరి ఎందుకు అట్లా చేసుకున్నది? కాదే, ఆ రోజు అన్న లేకపోతే ఇంకెక్కువ ఏమన్నా అయితే ఎట్లుండే? చచ్చిపోదువా, కనబడదువా? అసలు ఏమైందిరా? నువ్వు ఎందుకు మరి అట్లా చేసుకున్నావు? నువ్వేమన్నా అన్నావా దాన్ని? నేను ఏం అనలే అక్క, కానీ చెల్లె హాస్పిటల్ ఉన్నప్పుడు చెల్లె ఫోన్ నా దగ్గరనే ఉన్నది కదా. ఫోన్ కోలో ఫోన్లు ఎత్తారు. అరే ఈ ఫోన్ మీ చెల్లెలకి రా, చెల్లెలకి ఇవే అని అంటారు. నువ్వు ఓని అంటే ఎందుకో ఏమో తెలియదు. ఆ లోలో ఏందో ఏం చెప్తలేరు. ఫోటోలు కూడా వచ్చినాయి, ఏవో ఫోటోలు మొత్తం గలీజుకున్నాయి అక్క. ఏమన్నారా? ఎవడాడు? ఎవరు బిడ్డ? ఏంది బిడ్డ? ఎవడు వాడు? అట్లా అంటే నీకు తెలియలేదారా? మా చెల్లె నువ్వులు అంటున్నావు అసలు ఏంది అని చెప్పి. అసలు ఏం జరిగింది? నేను అడిగినా కూడా గట్టిగా ఏం చెప్తలేడు. నీకు ఎందుకు రా, ఫస్ట్ మీ పిల్లలు కొని నువ్వేనికి రా, నీకెందుకు రానంటున్నాడు. ఎవడు బిడ్డ వాడు? ఏంటిది? ఏం జరిగింది? ఎవడు వాడు చెప్పు. ఆ రోజు నేను కాలేజ్ పోతాంటే నీకోసమే అగో వచ్చింది, నీకోసమే అంటే వచ్చింది నీకోసమే. నేను అర్థమైతే లేదా? ఏందిరా మాట్లాడాలి. ఏందిరా ఏం మాట్లాడాలి? ఎందుకు ఇట్లా వెనక తిరుగుతాను? ఏంది వైష్ణవి, ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తలేవు, మెసేజ్ అయితే రిప్లై ఎత్తలేవు.
ఎందుకు రిప్లై ఇవ్వాలి, ఎందుకు ఫోన్ ఎత్తాలి? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? నిన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ అనే అనుకున్నా. నేను లవ్ చేస్తాను నీకు తెలియదా? అదే సినిమాకి వచ్చినప్పుడు తెలియదా? నేను ఒక్కదానే వచ్చినారా సినిమాకు? మరి ఫ్రెండ్స్ అందరు రాలేదా? అరే నీకు ఒకసారి చెప్తే అర్థమైతలేదా? ఎన్నిసార్లు చెప్పాలి? నేను జస్ట్ ఫ్రెండ్ అనే అనుకున్నా. నీకు దండం పెడతా, నా ఎంబడి వాడకు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏదన్నా చూసిల్లు అనుకో, మా నాన్న పరువు పోతుంది. ఇప్పటికే మా అక్క చేసిన దానికి మా నాన్న పరువు సగం పోయింది. ఇంత పరువు నేను తీయాలనుకోలేదు. ప్లీజ్ రా, నా ఎంబడి వాడకు, నీ దండం పెడతా. వైష్ణవి 2 సంవత్సరాలు లవ్ చేస్తున్నా. అరే నీకు చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలా? ఇవన్నీ సెట్ కావు. మాకింత కడుపులో పెట్టుకున్నావా? ఎవరు మంది ఎవడు వాడు? మన ఊరి పక్క పొంటూరే. వాడు నా ఫ్రెండ్ అవుతాడు. మేము క్యాజువల్గా దిగిన ఫోటోలన్నీ మార్పింగ్ చేసి ఇట్లా అన్ని వైరల్ చేస్తా, నువ్వు నన్ను లవ్ చేయకపోతే అని బెదిరించిండు. నాకు ఇవన్నీ సెట్ కావు. ఇప్పటికే మా డాడీ మా అక్క పోయినందుకు మస్తు రందిలు ఉన్నాడు. నేను చెయ్యను అని చెప్తే నువ్వు మనం దిగిన ఫోటోలు అన్నీ వాట్సాప్ గ్రూపులలో అందరికి పంపిస్తా అని చెప్పిండు. ఇప్పటికే డాడీ రంది పడతాడు. నేను కూడా ఇట్లా చేస్తే డాడీ ఏమవుతాడో అని. నువ్వే చచ్చిపోవాలని నీకేమన్నా అయితే మా తమ్ముడు బతుకురా, నేను బతుకుతున్నా. ఏంది ఎందుకు చేసినావు నువ్వు అట్లా? చెప్పేవాడు చెప్పు. ఆలోచించినావా? నీ పానం తీసుకుంటావా అనే ధైర్యంగా ఉండాలి. నేర్పించానా చెప్పు. వాడు ఎప్పుడా చెప్పు వాడి నంబర్ నాకు. వాడిని తీసుకుపోయి తొక్కి అబ్బోచుడు పోలీస్ స్టేషన్ పడేసి. వాడు ఏమనుకుంటాడు? అక్క చెల్లెలకి ఇట్లా లేరట్లా మనకి. వాడు ఉంటే గబ్బని చేస్తారా? ఎంత పెద్ద మనసే. అక్క చేయబట్టే బాపు గంత ఖరాబ్ అయిండు. ఇప్పుడు నేను చెయ్య తప్పుకు బాపు ఏడాగమవుతాడో ఎంత ఆలోచించినవే. అట్లా ఆలోచించిందానివి. ఎవరికన్నా చెప్తాను మనకి బెరియవా? ఇంత పెద్ద మనసు ఉన్నదా బిడ్డ నీకు? ఏడో మళ్ళీ ఆరోగ్యకరం అయితే ఏడో కావు. చూసినవానే అది చెయ్య తప్పుకు మా పాప ఏడ పరువు పోతుంది అన్నది ఎట్లా ఆలోచించిందో. కొంచెం ఏడో కాదు. ఏడోకులు మీరు ఎవరు ఏడోకులు ఏడో కాదు. మంచిగానే ఉన్నాం కదరా ఇప్పుడు. అన్న అవన్నీ వాళ్ళు ఇడిచిపెట్టద్దు, పని చంపి పారేస్తా. అరే నువ్వు ఆగు, తొందరపడకరా. నా బిడ్డ జరిగింది, ఇంకో ఆడపిల్ల జరగకుండా ఉండాలంటే పని చంపేయాలి అంతే. అసలు భూమి మీద బతుకుడు కూడా వేస్తాను, పని చంపేద్దాం. అరే అనంతగా పారా లే, నడు ఆ నంబర్ తీసుకోరా. అరే ఆగురా, తొందరపడదు. నువ్వు ఎందుకు ఎడుతున్నావురా? ఏడో అని ఎట్లయినా సరే మనం దొరకబడదాం. చెల్లె నేను చెప్తున్నా కదా, సంగతి నేను చూస్తా. పారా పని చంపేసేద్దాం. ఇప్పుడు వాడు ఎవరు దొరకబట్టు. తొందరపడకు. ఆగు బిడ్డ, నీ దండం పెడతా. బాబు నీకు అర్థమైతే లేదా? ఇవాళంటే దానికి నువ్వు నేను అందరం ఉన్నాం కాబట్టి మనతో బాధ చెప్పుకుంటాంది. ఎవరి పరిస్థితి ఏంది? ఇవాళ మన చెల్లెలకి వేసిండు, రేపు ఇంకొకరికి ఏడాడు. ఒకవేళ చచ్చిపోతే ఈ ముచ్చట బయటకు వచ్చా? చెప్పు. కరెక్ట్ మీరు అనేది కరెక్ట్. కానీ ఆగురా, మనం వాని ఇంటికి పోయి దాడి చేసి కరెక్ట్ కాదురా. అరే అట్లా కాదు, మనం కరెక్ట్ కాదు. మనం తప్పు చేసినావు. నువ్వు గిట్ల మెత్తగా మాట్లాడక వాళ్ళని పోని అని కొట్టుతాలే. నువ్వు ఏడ్చుడు కాదు, తూడ్చుడు కాదు చెల్లె. నువ్వేం తప్పు ఇయ్యాలంటే మన చెల్లెకి అన్యాయం జరిగింది. దెబ్బని చచ్చిపోతే పరువు అంటే ఈ మంది బాధ తీసుకొచ్చి నిలబెడతారా బాబు? లోకం ఎంతమంది ఆడపిల్లలకు జరుగుతుంది, ఎంతమంది ప్రాణాలు పోతారు రోజు. వార్తలు ఎన్ని చూస్తలేము. ఈ మార్పింగ్లు చేయబట్టి ఇంటున్న మనుషుల్ని బయటేసి ప్రాణం పోయిన మంచిదే కానీ నా పరువు వద్దు, నా అయ్య కోసం, నా భర్త కోసం, నా పిల్లల కోసం అని ఎంతో ఆడపిల్లలు ఆగం చేస్తారు.
ఆగమే చచ్చిపోతారు. నువ్వు ఇంకా మెల్లగా మాట్లాడతావు. అంత కాదు బిడ్డ, వాడు ఇంకెంతమంది పాలలు తీసిండు అట్లా. చెల్లె చచ్చిపోతే ఈ ముద్ర బయటకు వచ్చా. నీకన్నా 1000 రేట్లు నాకు బాధ కొరికి చంపాలని, కానీ సమయం కాదు, సందర్భం కాదు. ఫోన్ తీసుకోరు కదా, నడు ఫోన్ ఆయన నాలుగుకి 4 వక్కలు చేసిరా. వాడిని ఎటు చేసి దొరకబట్టి సంప్రదాయం కాదు ఇవాళ మనం. నడు పా. నువ్వు ఏం లేవానే. లోకం మీద ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఇట్లనే బలైపోతున్నాయి. ఏ మార్ఫింగ్లు ఏ బట్టి వేడవకు. సోషల్ మీడియా వల్ల మంచి ఎంత జరుగుతుందో చెడంత జరుగుతుంది. ఏడవకు. ఈ ముచ్చుడు పాలు పెట్టుకుని నువ్వు బాబు కోసం నీ పానం తీసుకుంటా అని చూస్తే ఎట్లా కనబడుతువే? ధైర్యంగా చెప్తే ఇప్పుడు అన్న లేడా, బాబు లేడా, మేమందరం లేవా? ఇట్లా పెరిగితానని చేస్తాం. వద్దా ఇంట్లో. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మార్విన్ వీడియోస్. చూసిరు కదా వీడియో. ఇప్పుడున్న సమాజంలో చాలా మంది అయితే ఆడపిల్లలు ఇలా ఫేస్ చేస్తున్నారు. ఆ టెక్నాలజీని వాడుకొని ఫోటోల మార్ఫింగ్ వల్ల, ఏఐల వల్ల బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వాళ్ళనైతే చాలా ఇబ్బంది పెడుతున్న విషయం అయితే మనం అందరం చూస్తున్నాం. ధైర్యంగా ఆ విషయాన్ని ఎవరికైనా షేర్ చేసుకుని అయినా ఆ విషయం నుంచి, ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ట్రై చేయండి తప్ప వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయం బయటకు వస్తే మా వాళ్ళు ఏమవుతారో, నా ఫ్యామిలీ ఎట్లా ఇబ్బంది పడుతుందో, పరువు పోతుందో అని అయితే భయపడి ఎవ్వరు కూడా ప్రాణాలని కోల్పోవద్దు. మరి ముఖ్యంగా ఆడపిల్లలు మీరు ఎంత ధైర్యంగా ఉండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి సొల్యూషన్ తెలుసుకుంటే అంత మంచిది. ఇంత ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ గర్ల్సే కాదు, బాయ్స్ కూడా ఫేస్ చేస్తారు. చాలా మంది బాయ్స్ కూడా సెన్సిటివ్ పర్సన్స్ ఉండి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకొని ఇబ్బంది పడడం జరుగుతుంది. సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎంత పెద్ద సమస్య అయినా సరే ధైర్యంగా ఎవరితోనైనా చెప్పుకోనైనా, లేకపోతే వాళ్ళైనా ఈ ప్రాబ్లంకి ఎట్లా సొల్యూషన్ రావాలి అనేది ఆలోచించడం తప్ప ప్రాణాలను అయితే తీసుకోవద్దు. సో ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నాం. చూసిరు కదా మా ఈ చిత్రం. మొత్తానికైతే మా ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ వాళ్ళకి ఎవరికైనా తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇది మనం ఒక మెసేజ్ ఇస్తున్నాం కాబట్టి. మా మార్విన్ వీడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ వాచ్.